హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ 20 విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. మోడీ గారి షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. విశాఖపట్నం నుండి ఈ డబ్బులను విడుదల చేస్తున్నారు. ఈ డబ్బులు రావాలంటే రైతులు ఖచ్చితంగా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. సో ఎవరు వేయాలి ఏంటి, అలాగే రైతులకు ఈ 2000 రూపాయలను ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో గుడ్ న్యూస్, విశాఖపట్నంలోనే పీఎం కిసాన్ 20 విడత నిధులు విడుదల ఇప్పుడే ఫైనల్ చేసిన కేంద్ర ప్రభుత్వం. సో విశాఖపట్నంలో ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. యాక్చువల్లీ ఈ జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పీఎం మోడీ గారు పాల్గొంటారు. కానీ మనకు జూన్ 20 తేదీన ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులను విడుదల చేస్తామని న్యూస్ కూడా రావడం జరిగింది. సో మ్యాక్సిమం మనకు 20 తేదీని కానీ 21వ తేదీని కానీ ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో ఈ 2000 రూపాయలు జమ అవుతాయి. మీకు ఈ డబ్బులు ఈసారి రావాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవీసీ చేసుకోవాలి. అలాగే ఎవరివైతే అంటే భూమి వివరాలు ఇప్పటి వరకు గవర్నమెంట్కి సంబంధించిన వెబ్ ల్యాండింగ్లో లేవో వాళ్ళు తమ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో కానీ వ్యవసాయ సహాయ కేంద్రాల్లో కానీ వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. అలాగే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు వేయవలసిన అవసరం లేదు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆధార్ కార్డు అప్డేట్లో ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండేలాగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ అకౌంట్స్ యాక్టివేషన్లో లేకపోతే ఒకవేళ మీకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి, అంటే హోల్డ్లో పడిపోతాయి అన్నమాట. అలాగే కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ డిజిటల్ ఐడి అనే ఒక కార్డును తీసుకురావడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. సో ఆ కార్డు కూడా ఉండాలి. సో విశాఖపట్నంలో జూన్ 20 తారీఖునైనా 21వ తారీఖునైనా పీఎం కిసాన్కి సంబంధించిన 20 విడత డబ్బులు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో విడుదల చేస్తారు. సో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.